హలో శిక్ష, ఎలా ఉన్నావు? అరే వా, ఇది చాలా మంచి వార్త. ఇప్పటి నుండి మీకు మీ మరియు రాబోయే పిల్లలపై పూర్తి శ్రద్ధ వహించాలి. మరియు ప్రత్యేకంగా మీ ఆహారంపై. అవును, నేను త్వరలోనే కలుస్తాను. సరే, బై బై. అక్క, మనసులో ఒక విషయం వస్తోంది. నేను అడగవా? అవును, ఖచ్చితంగా అడగండి. ఒక మహిళ శరీరంలో పిల్లలు ఎలా మరియు ఎక్కడ తయారవుతారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ప్రతి వ్యక్తికి తన శరీరం గురించి సమాచారం ఉండాలి. అందుకే సరే, ఈరోజు నేను మీకు మహిళా ప్రజ్ఞాతంత్రం గురించి చెబుతున్నాను. మానవ శరీరంలో వివిధ విధాలైన వ్యవస్థలు ఉంటాయి. ప్రతి వ్యవస్థ వివిధ అవయవాల నుండి ఏర్పడుతుంది మరియు ప్రత్యేకమైన పనులు చేస్తుంది. మహిళా ప్రజ్ఞాతంత్రంలో బయట మరియు లోపల 2 అవయవాలు ఉంటాయి. అందుకే ముందుగా మేము బయట ఉన్న అవయవాల గురించి తెలుసుకుంటాము. ఇది నీ యోని అంటారు. దాని పైమూత్ర మార్కుంటుంది. దాని పైభాగాన్ని క్లిటోరిస్ అంటారు. మరియు యోని బయట ఉన్న మాంసపు పొర, దాన్ని లాబియా మినోరా అంటారు. దాని బయట ఉన్న పొరను లాబియా మేజోరా అంటారు. మరియు కింద ఉన్న చిహ్నాన్ని మాల్మార్క్ అంటారు. లోపల ఉన్న అవయవాలు మన నవి యొక్క 4000 కింద ముత్తి పరిమాణంలో ఉంటాయి. ఇవన్నీ గర్భాశయం అంటారు. ఇవి అనేక అవయవాల నుండి ఏర్పడతాయి. ఇవి ఈ విధంగా ఉంటాయి. దాని కింద ఒక సకార రస్తా ఉంటుంది, జిస్సే గర్భాశయ గ్రీవా అంటారు. ఇస్కే నీచే మన యోని మార్కుంటుంది. గర్భాశయానికి పైభాగంలో 2 వైపులా అండాశయాలు ఉంటాయి. ఇక్కడే అండాలు బయటకు వస్తాయి. మరియు అండాశయానికి పైగా ఈ నాళికలు ఉంటాయి. ఇనే అండవహిని అంటే ఫలోపియన్ ట్యూబ్ అంటారు. ఈ ట్యూబ్లో నిషేచన క్రియ జరుగుతుంది. అంటే అక్కా, పిల్లలు ఇక్కడే తయారవుతారా? అవును, ఇక్కడ పిల్లలు తయారయ్యే ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరియు పిల్లల అభివృద్ధి మొత్తం 9 నెలలు మన గర్భాశయంలో జరుగుతుంది. మరియు 9 నెలల తర్వాత సాధారణ డెలివరీ జరిగితే పిల్లలు మన గర్భాశయ గ్రీవా ద్వారా, మన యోని ద్వారా బయటకు వస్తారు. ఈ విధంగా మన శరీరంలో పిల్లలు తయారవుతారు మరియు పెరుగుతారు. ఓ, అచ్చా, అలా ఉంది. మీకు చాలా ధన్యవాదాలు అక్క. ఈ రోజు నాకు చాలా విషయాల గురించి సమాచారం లభించింది.